రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారు అనేది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి మీద వస్తున్న ఆరోపణ. ఇందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయనుకోవాలంటారు? ఈ ఆరోపణలు చేయడానికి ఏమి చేస్తారు? ఎవరు చేసేది? వైసీపీ వాళ్ళు చేస్తారు. వైసీపీ వాళ్ళు చేసేటప్పుడు మనం ఏం చేసామనేది వాళ్ళు కూడా ఆలోచించాలిగా. వాళ్ళు ఏం చేశారు? అసలు ఏమీ చేసింది లేదు. రైతులకి పొలాల్లో సర్వే చేయమంటే వాళ్ళ తగువులు పెట్టాడు. ఆ తగువులు తీర్చడానికి ఇప్పుడు చంద్రబాబు గారికి సరిపోతుంది. మరి బాబు గారు చేయింది ఏంది? ఆయన వచ్చిన ఇప్పుడు ఈ 18 నెలలు ఇప్పుడు వచ్చి 18 నెలలే కదా, 18 నెలల్లో ఆయన చేయింది ఏముంది చెప్పు? ఆయన మొత్తం చేశాడు. సూపర్ 6 కాదు, ఇంకా ఎక్స్ట్రా చేశాడు. అది అలాంటి ఆయన్ని మోసం చేశాడనంటే ఇంకెవరు నమ్ముతారు నిన్ను? అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది ఫస్ట్ పాయింట్ వాళ్ళు విమర్శించేది. అయితే కనుక రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా నిరోధిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అభివృద్ధి లేదు, ఇటు సంక్షేమం లేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. మరి అవును, అభివృద్ధి ఎందుకు లేదు? ప్రతి ఒక్కటి ఇప్పుడు చేయంది ఏముంది? చేయంది ఏముందో చెప్పు. ఆయన అన్నయ్య చేయంది ఏదో చెప్పు. అన్నీ చేశాడు, అన్నీ చేస్తున్నాడు. వృద్ధాప్య పెన్షన్లు పెంచాడు. మరి పోతే అన్నీ ఇప్పుడు రోడ్లు కానీ, మరి డ్రైనేజీలు కానీ, మరి పోతే కాలువలు కానీ, పోలవరం కానీ, రాజధాని కానీ, ఇంకా చేయాల్సింది ఏంటి? ఏం చేయాలో చెప్పు. ప్రీ-4 కానీ, మరి ఉచిత బస్సు ప్రయాణం కానీ చేయింది ఏంటి? ఆయన చేయింది ఏంటి? అదే నేను ఉన్నట్టయితే కనుక ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, ముఖ్యంగా రైతులు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రైతులు సంతోషంగా లేరు, ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. అందుకే ప్రజలందరూ నన్నే కోరుకుంటున్నారని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా. మరి అనుకుంటాడు, అనుకొని గాలిలో మేడలు కట్టుకొని ఒకసారి కట్టాడు, 11 సీట్లకు పరిమితం అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు కడుతున్నాడు, జనాన్ని రెచ్చగొడుతున్నాడు. 11 కూడా ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు, నీకు వచ్చేది నువ్వు ఒక్కడో వస్తావో రావో చూసుకో ముందు. రేపు నీ కేసులు ఇవన్నీ బయటపెడితే నువ్వేమవుతావో తెలీదు, నీకే తెలీదు. మరి అలాంటి ఆడి నువ్వు నిందలేయటం అంటే తప్పు. అది ఒకళ్ళ మీద నిందేయకూడదు. వాస్తవం ఒప్పుకో. వాస్తవం బాబు గారు ఏం చేశాడు జనానికి తెలుసు. నువ్వు కూడా ఒప్పుకుంటే నీకు ఎంతో కొంత జనంలో ఇమేజ్ పెరుగుద్ది. లేకపోతే నీ ఇష్టం, నువ్వు అసలు అడ్రస్ కూడా ఉండవు. అంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్ల మీటింగ్లో కూడా ఒక మాట అయితే చెప్పారు. 51% మంది ప్రజలే సంతృప్తిగా ఉన్నారు, మిగతా 49% మంది ప్రజలు సంతృప్తిగా లేరు. గత ప్రభుత్వ భయాలు ఇంకా వెంటాడుతున్న వాళ్ళని వాటిని తీసేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అంటూ కలెక్టర్ సదస్సులు అయితే ఆయన చెప్పారు. అంటే 18 నెలలైనా సరే వాటిని ఇంకా తీర్చలేకపోతుంది అనుకోవాలంటారా కూటమి ప్రభుత్వం? మరి లేదు, తీర్చొచ్చు కానీ వాళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. వాళ్ళు చేసినట్టు మనం చేయాలంటే ఎమ్మటి తీసేయచ్చు. కానీ వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళకు 11 సీట్లు పరిమితం అయ్యారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఆలోచించుకొని వాళ్ళు అభాండాలు వేసి ఉత్త కేసులు పెట్టి జనాన్ని ఇబ్బంది పెట్టారు. జనానికి అది కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు, నాయకులను ఇబ్బంది పెట్టారు. రాష్ట్రంలో ఇబ్బంది పడని వాళ్ళు అంటూ ఎవడూ లేడు. ఇవాళ పరిస్థితులు అందరూ బాగుండారు, సుభిక్షంగా ఉంది రాష్ట్రం, బ్రహ్మాండంగా ఉంది. నువ్వు పేరు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రజలే చూసుకుంటారు అవన్నీ. నీకు చేతనైతే ఒక మంచి పని చెయ్యి. నువ్వు ఎక్కడికి వచ్చినా కానీ నువ్వు ఎలిగేషన్ లేపటే కానీ నువ్వు సరి చేయడం అనేది లేదు, నీ వల్ల తేలదు. అది అంటే లేదని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే వేల సంఖ్యలో జనాలు అయితే హాజరవుతున్నారు. అలాగే చూస్తే కనుక ఎక్కడికి వెళ్ళినా సీఎం అని అంటున్నారు కదా. మరి ఆయనే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని భావించాలి కదా మరి ఆ విషయంలో మాత్రం. మరి భావించాలి, కరెక్టే. నువ్వు ఒక మీటింగ్ పెడితే 1000 మంది జనం వచ్చారు, సపోజ్ చెబుతున్నాను, 1000 మంది జనాన్ని 10,000 మందిగా నీ ఛానల్ చూపిస్తుంది. ఇది కాదంటావా? ఇది కరెక్ట్ కాదంటావా? మేము చెప్తాం, నిరూపిస్తాం. మేము ఇంతకుముందు చూసాం కూడా, చూసాము. అలానే చేసావు. నువ్వు మీటింగ్ పెడితే వెనకమాలే వెళ్తారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి తీసుకొస్తావు, బాగానే ఉంది. నువ్వు రాంగ్లోనే మొదలు పెట్టడంలోనే ఎటువాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇవన్నీ చూసాము. రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు. నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా మాయలో పడరు, నీ వల్ల తేలదు. నువ్వు అసలు ముందు నీ కేసుల వ్యవహారం ఏందో చూసుకో. నువ్వు ఏం కేసుల వ్యవహారం? నిన్న ఏదైతే కనుక వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా జగన్ను విచారించాల్సిన పని లేదని చెప్పి సిబిఐ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఎన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కనుక వైఎస్ సునీత గారు వీళ్ళిద్దరు కలిసి నిన్న కుట్రల్ని సిబిఐ కోర్టు పటాపంచలు చేసిందని మరి వైసీపీ వాళ్ళు సంబరాలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు కదా. మరి నువ్వు డబ్బులు కట్టి నువ్వు ఏదేం చేస్తావయ్యా? నీ దగ్గర డబ్బు ఉంది, అక్రమంగా సంపాదించే సంపాదన ఉంది. అందుకనే ఇప్పుడు సునీత గారు ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళింది. నీ మీద ఇప్పుడు తేలుద్దుగా, అది కూడా తేలుద్దుగా. తొందరపట్టం దేనికి? చెల్లెల్ని వాళ్ళ నుంచి ఓటు సంపాదించుకున్నావు, గెలిచావు, బాగానే ఉంది. వాళ్ళని ఎత్తినే మోసం చేశావు.
నీకు తల్లి లేదు, చెల్లి లేదు, తండ్రి లేదు, అన్న లేడు, ఎవడో లేడు నీకు. ఇంకా జనాన్నే కాపాడుతావు నువ్వు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెల్లెళ్ళందరూ నా అండగానే ఉండారంటున్నాడు కదండి మరి. అంటావు నువ్వు అంతే. అదే నీకు చెప్పేది బోకస్ మాటలు, అన్నీ బోకస్ మాటలు, అందరికి అర్థమైపోతూనే ఉన్నాయి. అది మరి ఓవరాల్గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే 2027 నుంచి నా పాదయాత్ర ఉంటుంది, దమ్ముంటే ఆపండి చూద్దాం అన్నట్టు కొంతమంది సవాళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా మన అంబట్రాంబాబు అయితే సవాల్ చేస్తున్నాడు కదా, అరచేతిని అడ్డం పెట్టి సూర్యుని నాపలేరు, అలాగే జగన్ ప్రభంజనాన్ని ఆపటం మీ వల్ల కాదు అంటూ సవాల్ అయితే చేస్తున్నారు కదా మరి. అవును చేస్తావు. ఒళ్ళు బలిసి కొట్టుకుంటే అంతే ఉంటుంది. ఒక్కొక్కడు ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు అంతే ఉంటుంది. ఎన్నాళ్ళు వాళ్ళ సంబడం కూడా తేలుద్ది. వాళ్ళ మీద కూడా ఇప్పుడు వాళ్ళు చేసినాటికి లోగడ చేసినాటికి అన్ని కేసులు అన్నీ బయటకు వస్తున్నాయి. వీళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానానికి ప్రతి ఒక్కడో వెళ్తారు. వైసీపీ తప్పు చేసినాడు ఎవ్వడు అతీతుడు కాదు. తప్పు చేసినాడు ఎవడైనా సరే వెళ్ళాల్సిందే, కూర్చోవాల్సిందే, 7 వరుసలు లెక్క పెట్టాల్సిందే. తప్పదంటారు? తప్పదు ఖచ్చితంగా. మరి ఆయన మీరు 7 వరుసలు లెక్క పెట్టాలంటే చంద్రబాబునే జైల్లో పెట్టాలి, రాష్ట్రాన్ని ప్రజల్ని మోసం చేసినందుకు ఆయన మీద 420 కేసు పెట్టి జైల్లో పెట్టాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా మరి. ఒకసారి పెట్టావుగా ఏమైంది? ఒకసారి పెట్టి జనమే కాపాడుకున్నారు. 58 రోజులు అనుకుంటాను, నాకు బాగా గుర్తులేదు. 58 రోజులు ధర్నాలు చేసి ఆయన్ని కాపాడుకున్నారు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఎవరైనా కానీ. ఆయన మీద ఇంత ఎలిగేషన్ కూడా లేదు. నువ్వు కావాలని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపలేసావు. ఆయన దానిలోనే లోపల ఉండే ఆయన నిర్దోషాన్ని బయటకు వచ్చాడు. నీ వల్ల 16 నెలలు జైల్లో ఉండవు. ఇంతవరకు నువ్వు కోర్టుకు హాజరు కాలేదు, బెయిల్ మీద ఉండవు. అంటే కోర్టుకు వెళ్తే కనుక సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చింది అంటున్నాడుగా. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా వేల సంఖ్యలో జనం వచ్చారు, నా అభిమానులు వచ్చారు, అందుకే నేను రాందని చెబుతున్నాడు కదా ఆయన. మాటలు ఎన్ని బోకస్ మాటలు చేస్తే ఎడ చదిపోయింది? బోకస్ మాటలు చేస్తే సరిపోదు జనాలకి. నువ్వు ఒరిజినల్గా ఉండు. నువ్వు చేసిన తప్పులు ఒప్పుకో. నీకు ఇంకా రాజకీయ భిక్ష పెడతారు జనం, అంతేగాని నువ్వు ఇలానే మోసం చేయాలని ఉంటే నీ వల్ల తేలదు. మోసం చేస్తే నువ్వు ఇంకా పతనం అయిపోతావు. నీకు ఆ ఒక సీటు కూడా రాదు. 11 సీట్లు కాదు, నువ్వు కూడా లేదు ఇక. అంటే లేడని ఎలా చెబుతారు? 2029 అధికారం నాదే, నేను వస్తే 2.0 చూపిస్తాను అని చెప్పి ఆయన కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు కదా. ఆశ అనేది ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఆశతో పాటు నువ్వు జనానికి చిచ్చులు పెట్టడం మొదలుపెట్టావు. ఈడి జుట్టు వాడికి, వాడి జుట్టు ఈడికి ముడేస్తే ఏదో నాకు మళ్ళీ ఓట్లు వేస్తారు జనాలు అనుకుంటున్నావు. కొత్త అభండాలు వేస్తున్నావు. ఇప్పుడు ఎవరు పని చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు, ఎవరు ఉత్త మాటలు చెబుతున్నారు, ఇవన్నీ జనాలే చూస్తున్నారు. అందరికీ తెలుసు. నీకు రాజకీయ సమాధి అంతే, ఇంకా దానిలో అనుమానం లేదంటారు ఇక.